మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, ఫీలింగ్ గ్రేట్. సార్, ది నైట్ ఆఫ్ ది స్టార్స్ ఈ ఈవెంట్లో ఇప్పటిదాకా జరిగిన ఈవెంట్స్ కన్నా దీంట్లో స్పెషల్గా అంటే మీరు చాలా రోజుల తర్వాత లైవ్ కాన్సర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఎట్లా అనిపిస్తుంది? స్పెషల్గా దీంట్లో అంటే ఏముండబోతుంది ఈ ప్రోగ్రామ్లో? నాతో పాటు ఒక 6 బ్యూటిఫుల్ వండర్ఫుల్ సింగర్స్ జాయిన్ అవుతున్నారండి పాడడానికి. అండ్ దేర్ ఆర్ గోయింగ్ టు బి మెనీ మోర్ సర్ప్రైజెస్ ఇన్ దిస్ షో విచ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ నౌ. సో ఇది నా ఫస్ట్ షో కాబట్టి నాతో పాటు నా టీం అందరికీ కూడా చాలా ఈక్వల్లీ ఎక్సైటింగ్గా ఉందండి. సో యా సార్, మీరు ఇప్పటిదాకా చాలా సినిమాలు పాడారు. మీరు నాగార్జున గారు బాస్ మూవీలో సాంగ్ కూడా పాడారు. బట్ ఇప్పుడు ప్రీవియస్ అంటే సాంగ్స్ చూసుకుంటే ఫుల్ లెంత్లో ఉంటాయి సార్. ఇప్పుడు ఏంటంటే ఒక 30 సెకండ్స్ రీల్ ఫార్మాట్స్, ఆ ఒక స్టెప్ కానీ అదే వైరల్ చేస్తున్నారు. ప్రీవియస్ చూసుకుంటే అంటే ఇప్పుడు జనరేషన్ ఇది బాగా అలవాటు అయిపోయింది, కానీ ఫుల్ సాంగ్ని ఎవరు వినకుండా జస్ట్ ఆ ఉక్ స్టెప్ను మాత్రమే వైరల్ చేస్తున్నారు. డిఫరెన్స్ మీరు మీ పరంగా మీరు ఏది గమనించారు అనుకుంటున్నారు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు? ఓవరాల్ ద పీరియడ్ అంటే జనాలకి జనరల్గానే అటెన్షన్ పీరియడ్ బాగా తక్కువైపోయింది. ఇంతకుముందు 5 నిమిషాలు ఉండి పాటు ఇప్పుడు మేమే 3 minutes చేసేసాం. సో రీల్స్ పరంగా ఏంటంటే 1 minute చాలా ఎక్కువగా ఉంటుంది. నెమ్మదిగా 30 secondsకి వచ్చింది, మైక్రో సెకండ్స్కి వచ్చేస్తూ ఉంటుందండి. సో దాంట్లోనే మనం ఎంత బాగా చెప్పగలుగుతాం అన్నది మన ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుందండి. సో పీపుల్ ఆర్ యూస్డ్ టు డూ వాచింగ్ అండ్ లిసనింగ్ టు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సార్, మీకు బాగా ఇప్పటిదాకా ఆంధ్రుడు, ఓహోలు గుసగుసలాడే అండ్ ఛత్రపతి అండ్ చాలా మూవీస్ చేసుకొని వచ్చారు. బట్ మీకు బాగా స్టార్టింగ్ కెరీర్లో స్టార్ట్ చేసినప్పుడు ఏ సాంగ్ బాగా కమర్షియల్ వేలో బాగా మీకు వర్కౌట్ అయిందంటే? కమర్షియల్ వేలో అంటే నాకు ఏం సందేహం లేదు, చాలా బాగా వర్కౌట్ అయింది. ఓహోలు గుసగుసలాడే ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఆల్బమ్స్ అండి. అండ్ సినిమా కూడా అది శ్రీనివాస్ అవసరాలకి నేను థ్యాంక్స్ చెప్పాలి, అంత మంచి సినిమా ఇచ్చినందుకు. సార్, అంటే మీరు ఇప్పటిదాకా గ్యాప్ తీసుకోవడానికి ఏంటి కారణం అని చెప్పొచ్చు? లైవ్ కాన్సర్ట్లు కానీ ఇట్లాంటి చాలామంది తమిళ్లో అనిరుద్ధ్, హిప్ హాప్ గారు కూడా చేశారు. చాలా రోజుల తర్వాత గ్రాండ్గా సక్సెస్ అయింది. బట్ మీరు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకోవడం? అంటే లేదండి, ఆపర్చునిటీ రావడానికి ప్రతిదానికి ఒక టైం ఉంటుంది కదా. నా టైం ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఐ ఫీల్ బ్లెస్డ్ అండి. ఎప్పుడొకప్పుడు ఒక మంచి టైం, ఒక మంచి వ్యక్తి మన జీవితంలోకి రావడం ఇంపార్టెంట్. అది నిఖిల్ ద్వారా వచ్చిందని నా అభిప్రాయం. మీరు ఇప్పుడు అప్కమింగ్ సాంగ్స్ కానీ మూవీస్ కానీ ఏం చేస్తున్నారు? ఐ విల్ రివీల్ సూన్ అండి. నాకు కంప్లీట్గా అది నాది, నేను చేసేస్తున్నాను అంటేనే కానీ నాకు బయటికి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నాకు అంటే రివీల్ చేయను నేను. వన్స్ ఐ గెట్ ఇట్ ఐ విల్ అప్డేట్ యూ. మౌని గారు డైరెక్షన్లో మీరు సింహాద్రి మూవీ పాట పాడే సాంగ్ అండ్ సై ఆల్సో అండ్ ఛత్రపతి ఆల్సో, బాహుబలి 2 అండ్ వారణాసి కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? ఇంకా నేనేం చెప్పలేనండి, దాని ఇంకా చాలా టైం ఉందండి, చాలా టైం ఉంది. అవునవును, నేను చెప్తాను. సో ఐ కాంట్, ఆ సినిమా మీద నేనేం చెప్పలేనండి. ఈ షో గురించి స్పెషల్గా ఆడియన్స్ చెప్పాలంటే ప్లీజ్ కమ్ అండి. June 12th నాకెంత చాలా ఎక్సైటింగ్ ఉంది. మీరు అందరూ వస్తారని నేను నమ్ముతున్నాను. నేను యూ విల్ ఆల్ ఫీల్ గ్రేట్ అండి, ఎంజాయ్ దట్ ఈవినింగ్. మంచి పాటలు వినొచ్చు, మంచి సర్ప్రైజెస్ ఉన్నాయి రియల్గానే. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్.